మీరు కాలభైరవుణ్ణి ఆశ్రయించడానికి ఈ వైపుగా రావడానికి గల కారణం ఏంటి? మొట్టమొదటిగా రహస్యం ఏంటంటే నేను దుమావతి ఉపాసకున్నమ్మా. ధూమావతి. మా గురువు గారు, నేను అతి చిన్న వయసులో ఉన్నప్పుడు గురువు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు ఏమీ తెలియదు. ఆయన ఏం చేస్తామని కూడా నన్ను అడగలేదు. నా యొక్క మొండితనం, నా యొక్క తీవ్రత చూసి నువ్వు దుమావతి చెయ్యని చెప్పి నాకు మంత్రం ఇచ్చారు. ఆయన ఆజ్ఞ ఆయన ఇచ్చారు. ఏమిటో ఎందుకో ఏంటని నేను దాన్ని చర్చించలేదు, విడదీయలేదు. అంటే ఇప్పుడు ఉన్నవాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఏదైనా మంత్రం తీసుకున్నాం అనుకోండి, ఈ దేవత ఏంటి, ఈ విషయం ఏంటి అని చెప్పి రకరకాల నాది గురుభక్తి, అపరిమితమైన మూర్ఖతో కూడుకున్న రాక్షస గురుభక్తి. గురువు గారు చెప్పారు చేసేయాలి అని మూర్ఖంగా చేసుకుంటూ వెళ్ళిపోయాను. ఆయన చెప్పిన విధానంలో చాలా తీవ్ర విధానం చెప్పారు. ఆ వయసులో చెప్పకూడనటువంటి తీవ్ర విధానంలో చెప్పారు. అయినప్పటికీ కూడా గురువు గారి నమ్మకంతో చేశారు. అంటే ఆయన నన్ను గ్రహించాడు అనమాట. వీడు చేయగలడు, వీడు వేలల్లో ఒకడు, విచిత్రమైన వాడు, వీడు చేయగలడు అనుకుని నాకు అప్పచెప్పారు. ఆ రకంగా చేసుకుంటూ వెళ్ళాను. అలా ఎన్నో సాధనలు చేశాను, ఎంతో కఠోర నియమాలతోటి. ఎక్కడెక్కడో తిరిగి, అడవుల్లో తిరిగి, ఎక్కడెక్కడో తిరిగి చేశాను. కాశీలో అనుకోండి, శ్రీశైలం అనుకోండి, ఎక్కడెక్కడో తిరిగి చేశాను. గురువుగారు కూడా కామ్యాలు చెప్తుండే, వాడిదేదో సమస్య ఉంది చేసి పెట్టి, వీడిదేదో ఆయన చెప్పినట్టుగా వాళ్ళ సమస్యలను ఆయన పర్యవేక్షణలో చేస్తూ ఉండేవాడిని. అయితే కొంతకాలం అయ్యేటప్పటికి నాకు ఆవిడ తీవ్రత ఎక్కువైపోతుంది. దుమావతి అంటే చాలా వృద్ధకాళి ఆవిడ, కాళికాదేవిలో వృద్ధురాలు ఆవిడ. ఆ తీవ్రత తట్టుకోవడానికి నాకు ఏమిటి మార్గం అని ఆలోచించినప్పుడు నాకు కాలభైరవ ఉపాసన చేస్తే ఆ స్థిరత్వం వస్తుంది, శాంతి వస్తుంది. అంటే ఇప్పుడు దశమహావిద్యల్లో ఏ అమ్మవారిని మనం ఉపాసన చేయాలన్నా కానీ కాలభైరవ రక్షణ ఉండాలి. కాలభైరవుడు సర్వమంత్రాలకి అధిపతి, సర్వదేవతలకి అధిపతి, సర్వమంత్రాలకి అధిపతి. మంత్రశాస్త్రాన్ని 3 భాగాలుగా విడగొట్టారు. ఒకటి కాలభైరవుడు, ఒకటి శ్రీకృష్ణుడు, ఒకటి దత్తాత్రేయులు వారు. ముగ్గురు గురువులే. అందరూ అనుకుంటారు శ్రీకృష్ణుడు అంటే పాండవుల్ని, కృష్ణుని, కౌరవుల్ని ఇది యుద్ధం చేయించాడు, గీత చెప్పారు. కాదండి, ఆయన అపరిమితమైన తాంత్రికుడు. కృష్ణుడు కూడా తాంత్రికుడు, ఆయన మంత్రశాస్త్రాధిపతి ఆయన. అలాగే కాలభైరవుడు, దత్తాత్రేయుడు. కృష్ణతత్వంలో సాధనలు ఉన్నాయి, దత్తాత్రేయ తత్వంలో సాధనలు ఉన్నాయి, భైరవ తత్వంలో సాధనలు ఉన్నాయి. అందుకే దశమహావిద్యల్లో 2 రకాలుగా చేస్తుంటారు. దత్తాత్రేయ పరంపరలో దశావతారాలు చేస్తుంటారు, కాలభైరవ పరంపరలో దత్తాత్రేయం చేస్తుంటారు, కృష్ణ పరంపరలో కూడా దత్తాత్రేయం దశమహావిద్యలు చేస్తూ ఉంటారు. తంత్రశాస్త్రం ఏ భాగంలో అయినా చేయొచ్చు. అయితే వాళ్ళే గురు పరంపరగా భావిస్తూ ఉంటాం అనమాట. అయితే నేను కాలభైరవుడిని తీసుకున్నాను. దశమహావిద్యల యొక్క తీవ్రతను తట్టుకోవాలండి. ఎందుకంటే అమ్మవారు అపరిమితమైన తీవ్రత ఎక్కువ ఉంటుంది. పైగా ధూమావతి అమ్మవారికి నా గురువు గారు అంటారు, మనం వేరే విధంగా అంటే మనకున్న కోరికని తీసేసుకోమని చెప్పాలి, ఇవ్వమని అడగకూడదు. అమ్మవారు తీసేసుకునే దేవత. అంటే ఒకసారి పార్వతీదేవికి అపరిమితమైన ఆకలి వేస్తూ ఉంటుంది. పరమేశ్వరుని ఆకలి అని అడిగేటప్పటికి ఏమి ఇద్దామని ఆలోచించేదాకా ఆగదు ఆవిడ. ఆ పరమేశ్వరుని అమంతంగా మింగేస్తుంది ఆవిడ. ఒక్కసారిగా లాలాహలం కలిగిన రుద్రస్వరూపం కలిగిన ఈశ్వరుని మింగింది కాబట్టి ఆవిడ యొక్క పొగలు చిమ్ముతూ ఉంటుంది. ఆవిడ విభూది తోటి, ఆ పొగలతోటి ఉంటుంది. ధూమము, పొగ అంటే ధూమము, ధూమంతో బయటకు వచ్చేస్తూ ఉంటుంది. కాబట్టి పరమేశ్వరుడు మరి తామస్వరూపం కదా, ఆలాహలం ఉంది కదా, అంచేత ఆ పొగలు చిమ్ముతూ ఉంటుంది. విధవైపోతుంది, భర్త లేడు కదా, మరి ఆవిడే ధూమావతి దేవి. అంచేత ధూమావతి యొక్క అంత అపరిమితమైన, అంటే పరమేశ్వరుణ్ణే మింగినటువంటి శక్తి కలిగిన దేవతల యొక్క తట్టుకోవడం అంటే ధూమావతి ఉపాసకుడు కష్టం. అందుకని భైరవ రక్షణ కోసం నేను భైరవుడిని ఆశ్రయించాను. అలా భైరవుడి మీద అపరిమితమైన ప్రేమ పెరిగిపోతూ దగ్గరికి వచ్చాను. అయితే కాలభైరవుడికి మొత్తం, కాళికామాతకి అన్నీ కూడా పుర్రెలు ఉంటాయి వాళ్ళ మీద, ఎందుకని అని అంటే? పురులు జ్ఞానానికి ప్రతీకమ్మ. అవేమి ఏదో క్షుద్రము ఇంకోటా కాదు. మనకి జ్ఞానం ఎక్కడ ఉంటుంది? మనకి బుర్రలో ఉంటుంది. పురులు జ్ఞానానికి ప్రతీక. అంటే అపరిమితమైన జ్ఞానం కలిగిన వాడు ఆ కపాల ధారణ చేస్తూ ఉంటాడు. అయితే గురుగారు, చివరిగా నా ప్రశ్న ఏంటంటే కనుక, ఇప్పుడు దశమహావిద్యలు ఎక్కువగా ప్రాముఖ్యత రావడం వల్ల ప్రతి ఒక్కళ్ళు కూడా మేము ఈ దేవత పూజలు చేస్తూ ఉంటాము, హోమాలు చేస్తూ ఉంటాము, మీకు త్వరగా అనుగ్రహం కలిగేలాగా దశమహావిద్యల్లో ఈ అమ్మవారికి మేము పూజ హోమాది కార్యక్రమాలు చేస్తాము రండి అని చెప్పేసి చెప్తూ ఉంటారు కదా. ఏ ప్రొసీజర్ని త్వరగా మనకి సమస్యలు తీరడానికని మనం ఫాలో అవుతుంటాం? ఏ ప్రొసీజర్ని ఫాలో అవ్వాలి? ఏ విధంగా మనం వాళ్ళు కరెక్ట్గా చేస్తున్నారా లేదా అనేది తెలుసుకోవాలి. అమ్మ 100% వేళ వ్యాపారాత్మకం అయిపోయింది ప్రతిదీ కూడా. నేను ఎవరిని కూడా తప్పు పట్టను. ప్రపంచం అంతా వ్యాపారం అయిపోయింది. ఎక్కడికి వెళ్ళినా సరైన ద్రవ్యాలు వాడుతున్నారా,
సరైన పద్ధతిలో చేస్తున్నారా అంటే మనం నమ్మలేము. నేను ఎప్పుడూ కూడా ఒకటి చెప్తాను, నీ దేవతను నువ్వు సంపాదించుకో, నీ మంత్రం నీవు తీసుకో, నువ్వే సాధన చేసుకో ఓపిక ఉంటే కనుక. ఓపిక లేదా ఒక గురువు గారిని సంప్రదించు, ఒక సాధకుడిని సంప్రదించు, ఉండదండి సాధనలో ఆయన ద్వారా ఆ హోమ కార్యక్రమాలు. అది రెండో భాగం. మొదటి భాగంలో అయితే నువ్వు గురువుని సంప్రదించి మంత్రం తీసుకుని మంత్ర సాధన చేసుకోవడమే ఉత్తమం. నీ దేవతను నువ్వు పొంది, నీ దేవతాశక్తిని నువ్వు సంపాదించుకుని నీకు నీ కర్మలను ఉపయోగించుకుంటూ దేవత ఇంకో 10 మందికి ఉపయోగపడు. నువ్వే సాధకురాలుగా ఇంకొక సాధకుడి దగ్గరికి వెళ్ళి నువ్వు యాచించవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఆయనకి ఎన్నో కష్టాలు లేకపోతే బిజీయో ఏదో ఉంటాయి. ఆయన కరెక్ట్గా చేస్తాడా అంటే ఈరోజు రేపు మనం ఎవరిని నమ్మలేము. కలియుగంలో ఎవరు నమ్మగలం? అంచేత నువ్వే గురువు దగ్గరికి వెళ్ళి నీకు ఇష్టదేవతను తీసుకుని ఆ ఇష్టదేవత సాధన చేసుకుని మంత్రసిద్ధిని పొంది నువ్వే హోమం చేసుకుని, ఇక్కడ ఆడవాళ్ళు హోమం చేయకూడదు, తంత్రశాస్త్రంలో మగవాళ్ళు చేయకూడదు అని ఏమి లేదు, అందరూ చేయొచ్చు. చక్కగా నువ్వే సాధన నేర్చుకుని నువ్వే మంత్రం చేసుకుని నీ కోరికలు తీర్చుకోవడమే కాకుండా చుట్టుపక్కల వాళ్ళ కోరికలు కూడా తీర్చి నువ్వు ఉపాసకురాలు కావడం ఉత్తమం. అది తప్పదు. కొన్ని ప్రాణాంతకమైన సమస్యలు ఉంటాయి, ఉపాసన చేసే అంతకాలం కూడా ఆగవు. అలాంటప్పుడు ఎవరైనా సాధకులను ఆశ్రయించి హోమం చేసుకోవడం తప్పదే కదా. అయితే మీరు ప్రత్యేకంగా ఇప్పుడు ఎవరైనా సాధన చేసిన వాళ్ళు ఏంటంటే మా ఉపాసన బలం తగ్గిపోతుంది అని చెప్పేసి సమస్యలు వినటానికి కానీ సమస్యలు ఉన్న వాళ్ళని కానీ అలా తెలిసిపోతుంది ఎనర్జీ దూరం పెడతారు. కానీ మీరు మాత్రం తీవ్రమైన సమస్యలు ఉన్న వాళ్ళని నాతో పాటు నేను కాశీకి తీసుకువెళ్తాను అని చెప్పేసి అంటారు. ఎందుకని అలాగా? నేను 99% నన్ను చాలామంది అడుగుతున్నాను, మీతోటి ఒక్కరోజైనా కాశీ వస్తామని. ఇప్పుడు కాదు, సంవత్సరాల నుంచి అడుగుతూ ఉంటాను. నేను ప్రశాంతంగా భైరవుడి దగ్గరికి వెళ్ళాలి, ప్రశాంతంగా సేవ చేసుకోవాలనుకుంటాను. అందుకని ఎవరిని తీసుకువెళ్ళను నేను. ఇప్పటికీ కూడా చాలామంది గురువుగారు మీతో ఒక్కరోజైనా కాశీ వస్తామండి, మీతో రావాలంటే అని అడుగుతుంటారు. నేను ఎవరిని తీసుకెళ్ళను. కానీ ప్రాణాంతకమైన సమస్యలు ఉంటాయి ఎవరికొకరికి. ప్రాణం పోయే సమస్య అనుకోవచ్చు, లేకపోతే ఆర్థికంగా చాలా ఇబ్బంది పడిపోతుండొచ్చు. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నప్పుడు ఒక్కళ్ళో ఇద్దరినో మాత్రం తప్పదు అనుకుంటే, ఇంకా తప్పని పరిస్థితి అనుకుంటే నాతో తీసుకువెళ్తాను. వాళ్ళకి భైరవానుగ్రహం కలిగేటట్టుగా ఒక తంత్ర పద్ధతిలో కనుక వాళ్ళకి ఇది చేసి వాళ్ళు పంపిస్తూ ఉంటాను. అక్కడ మంత్రదీక్ష కూడా ఇస్తూ ఉంటాను. వాళ్ళు అక్కడ దాని ద్వారా వాళ్ళు బయటికి వెళ్ళాక వాళ్ళ సమస్యలు తీర్చుకుంటూ ఉంటారు భైరవానుగ్రహంతో. కానీ నేను ఎక్కువ మందిని తీసుకెళ్తూ ఉండను నేను. ఎందుకంటే 10 మందిని తీసుకెళ్ళానుకోండి, ఈ 10 మందిని చూసుకోవడమే సరిపోతుంది నాకు. దేవత మీద ధ్యాస పెట్టలేను నేను 10 మందిని తీసుకెళ్తే అది వ్యాపారం అయిపోతుంది. అని వ్యాపార దృక్పథంతో ఏది చేయను. నా పీఠం కూడా సాధకుల కోసమే పెట్టాం, మంత్ర సాధకుల కోసమే పెట్టాం. ఉచితంగా రావడం, హోమం చేసుకోవడం, జపం చేసుకోవడం, ఉచితంగా భోజనం చేసుకోవడం, అష్టభైరవ సహిత కాలభైరవుడు, దశమహావిద్య కాళికాదేవి యొక్క అనుగ్రహం పొందడం అనేది ఇక్కడ భారతదేశంలో ఎక్కడా లేనటువంటి మనం శక్తిని ఇక్కడ. ఇప్పుడు స్వామివారు కూడా మామూలుగా అయితే నిల్చున్న విగ్రహాన్ని ఎక్కడైనా కాళికాదేవి కానీ భైరవుడు కానీ నిలబడి ఉంటారు. కానీ నా ధ్యానస్థితిలో భైరవుడు ఈ రూపమే ఇచ్చాడు నాకు. ఆయన అమ్మవారు కూడా ఇదే రూపం ఇచ్చింది. ఇక్కడ స్వర్ణాకర్షణ భైరవ స్వరూపం అయిన అష్టభైరవ సహిత స్వర్ణాకర్షణ భైరవుడు. దశమహావిద్య స్వరూప కాళికాదేవి అంటే ఆవిడ కూడా కూర్చునే ఉంది. కాళికాదేవి ఎక్కడ కూర్చుని ఉండదు, నిలబడి ఉంటుంది. స్వర్ణ ఆకర్షణ కాళి ఆవిడ. ఇక్కడ అన్ని దశమహావిద్యలకి సంబంధించిన వారిని చూడొచ్చు. అక్కడ మీరు ఒకసారి భైరవుడిని మొక్కితే అష్టభైరవుల్ని మొక్కినట్టు, ఒకసారి కాళికాదేవిని మొక్కితే దశమహావిద్య దేవతలను మొక్కినట్టు అనమాట. ఎందుకని ప్రత్యేకంగా ఇక్కడ ఇలానే పెట్టారు? మామూలుగా అయితే కాలభైరవుని ఒక్కడనే చూస్తూ ఉంటాను ఎక్కడ వెళ్ళినా కూడా. నేను ఇది మందిరం కట్టాలనుకున్నప్పుడు నేను ఎటువంటి రూపం అయితే బాగుంటుంది, ప్రత్యేకమైన రూపాన్ని నాకు ప్రసాదించి అని చెప్పి ఆయన వేడుకున్నప్పుడు ఆయన ధ్యానస్థితిలో నాకు అష్టభైరవ సహిత కాలభైరవ రూపం ఇది ఇచ్చాడు. దీన్ని నేను పేపర్ మీద బొమ్మలు గీసుకుని గీయించుకుని మొత్తం అంతా తయారు చేసుకుని ఈ రూపాల్లో వచ్చా ఇదే నా ధ్యానస్థితిలో కనపడింది అని చెప్పి నేను ఈ విగ్రహాలు చేయించుకోవడం జరిగింది. ఇవి ఎక్కడా కూడా మీకు భారతదేశంలో ఉండవు ఈ విధానమైన దేవతలు. ఎందుకంటే ఒక్కొక్కరు ఇప్పుడు ఒక ఆయన కాళికాదేవుని మొక్కొచ్చు, ఇంకో ఆయన తారాదేవుని పూజించు. అక్కడ తారాదేవుని పూజించవచ్చు, బగలాముఖిని పూజించవచ్చు, షోడశిని పూజించవచ్చు. ఇక్కడ అష్టక భైరవుని పూజించవచ్చు, రుడు భైరవుని పూజించవచ్చు, బొటక భైరవుని ఏదైనా మీరు పూజించుకోవచ్చు. అంటే ఎలా వాళ్ళ చేతుల్లో ఉండే ఆయుధాలని బట్టి అంటారా, లేకపోతే అంతేనమ్మా? వారికంటూ ఇప్పుడు తారాదేవికి ఒక రూపం ఉంది, షోడశీదేవికి ఒక రూపం ఉంది, చిన్నమస్తాదేవి 3 శిరస్సులు శిరశ్చంద్రం ఉంది, అలాగే బగలాముఖి వాక్స్తంభం ఉంది. ఇలా దేవతా స్వరూపాలు ఉన్నాయి కాబట్టి అష్టభైరవులు
దశమహావిద్యాస్వరూపిణి కాళికాదేవి మీకు ఎక్కడా భారతదేశంలో నేను మొత్తం అన్ని క్షేత్రాలు తిరిగిన వాడిని ఎక్కడా కూడా లేవు ఇటువంటి విగ్రహాలు. అమ్మవారు చాలామందికి కల్పవల్లిగా మొక్కులు తీరుస్తోంది, కోరికలు తీరుస్తోంది. భైరవుడు కూడా అందరినీ అనుగ్రహిస్తున్నాడు. అంత శక్తిని మనం దారపోసాము ఇక్కడ అమ్మవారికి. అయితే కాలభైరవుడితో ఇన్నేళ్ల మీ ప్రయాణంలో భైరవుడి దర్శనం మీకు అయింది? ఖచ్చితంగా అణువణువున నిమిషానికి కలిగిస్తూనే ఉంటాడు. ఎలా చెప్పాలి అంటే నాకు ఇది కావాలని ఆయన అడుగుతూ ఉంటాడు. ఆయనే మిమ్మల్ని అడుగుతూ నేను ఆయనకి పెద్ద పాలేరుని, పాలేరుగా పని చెప్తూ ఉంటాడు యజమాని. నేను ఆయన ఒక ఉపాసకుడు అన్నాను నేను ఎప్పుడు ఎవరితోటి. నేను ఆయనకి పెద్ద పాలేరుని అని చెప్తాను. నాకు పెద్ద పాలేరు ఉద్యోగం ఇచ్చాడు ఆయన. ఆయన చెప్తాడు నాకు ఈ కిరీటం కావాలిరా, ఈ లేకపోతే నాకు ఈ వైభోగం కావాలి, నాకు ఈ ఆహారం కావాలని చెప్తాను. పాలేరుగా నేను ఆయనకి ఇచ్చి మరి పాలేరుకి జీతం ఇవ్వా అని అడుగుతాను. ఆ జీతం ఇస్తాడు. అంటే ఏ విధంగా? మరి పాలేరు కూలి ఇవ్వాలిగా, కూలివాడు కూలి చేయించుకున్నాక అలా మరి నా సంసారాన్ని పోషించడానికి నాకు కావాలిగా, శక్తి కావాలిగా. ఆ శక్తిని ప్రసాదిస్తూ ఉంటాడు, జ్ఞానాన్ని ప్రసాదిస్తూ ఉంటాడు. అంటే మీరు ఇక్కడ అన్నీ కూడా ఉచితంగా చేస్తూ ఉన్నారు, మరి ఏ విధంగా డబ్బులు వస్తాయి? నా శిష్యులు ఉన్నారమ్మా. ఇప్పుడు నేను మీకు మంత్ర సాధన ఇచ్చాను, మీరు బాగుపడ్డారు, మీరు అంతా సస్యశ్యామలంగా మీ కోరికలు తీరినాయి. గురువుగారు మరి పీఠాన్ని ఎలా నడిపించాలండి, మరి బియ్యం వేస్తాను, పప్పు వేస్తాను, ఉప్పు వేస్తానని మీ కోరికతో మీరు రావడమే. నేను అడగను ఎవరిని, ఆయన రప్పించుకుంటాడు. ఇప్పుడు దైవం ఉచితంగా ఎలా నడుస్తోంది అంటే, ఇప్పుడు ఇందాక మీరు భైరవుడు పలుకుతారా అన్నారు, పలికితేనే కదా నడపగలుగుతాం. అంతే కదా, ఏమం కావాలి ఇంకా? ఎక్కడెక్కడి నుంచి ఆయనే పుట్టించుకుంటాడు. అంతే కదమ్మా, అదే భైరవుడు పలకటం. మరి గురుదక్షిణగా ఖచ్చితంగా మంత్రం తీసుకున్నాను ఏ రోజు అలా ఫలితం ఉండదు అని అంటారు కదా. అలా గురువుకి సేవ చేసుకోమని శాస్త్రాలు. మరి మీకు కూడా అంటే వాళ్ళ కర్మ తొలగిస్తున్నందుకు ఆ ఎదుటి వ్యక్తిలోని కర్మను కూడా మీకు వస్తుంది అని అంటూ ఉంటారు కదా. కర్మను తొలగిస్తున్నప్పుడు కర్మ వస్తుంది అంటే ఆ కర్మని ప్రాయశ్చితం ఆ సాధకుడు చేసుకోవాలి మంత్ర జపంతో. కర్మను అంతేగాని డబ్బు ఇస్తేనే కర్మ తీరుతుందా? డబ్బు అనే వస్తువు అసలు మన పురాణాల్లో శాస్త్రాల్లో ఎక్కడంటే డబ్బు ఉందా? అంటే నేను చాలా కొత్తగా వింటున్నాను గురుగారు. ఉందా? అంటే ప్రతి మీరు మహాభారత రామాయణాల్లో డబ్బే దక్షిణ తాంబూలాలు అని అంటూ ఉంటారు కదా. ఒక ఆయన వచ్చాడమ్మా, మనం మాతంగి హోమం చేసాం. ఏమండి నేను హోమానికి వస్తాను కానీ 50 రూపాయలు కూడా ఇచ్చుకోలేను అన్నాడు. దారి ఖర్చులు కూడా నేను ఇస్తాను, మీరు రండి ఇక్కడ హోమం చేయించుకోండి అన్నాడు. అంటే అతను ఆ కష్టంలో ఈవేళ దాటగలిగితే రేపు పొద్దున అదృష్టవంతుడైతే ఆ కృతజ్ఞతాభావంతో మనకి ఎంత రుణపడి ఉంటాడు. నేను ఎప్పుడు ప్రాథమిక దశ నుంచి అంటే నా ఊహ తెలిసిన కాడి నుంచి ఉపాసనలో వచ్చిన కాడి నుంచి 100 మంది కోటీశ్వరుల కన్నా 100 మంది కష్టంలో ఉన్న వాళ్ళని కాపాడటం ముఖ్యం అంటాను. ఇప్పుడు మీరు ఒక అడవిలో చిక్కుకుపోయారు, దారి తప్పిపోయారు, మిమ్మల్ని అక్కడి నుంచి ప్రాణభయం నుంచి ఆ పులి వేట నుంచి తప్పించి రోడ్డు మీద వేశాననుకోండి, ఎంత అద్భుతంగా ఆలోచిస్తారు నా గురించి. అదే మీరు కోటీశ్వరులని పట్టుకెళ్ళి వాడికి కడుపు నిండా భోజనం పెడితే ఏం ఫలితం నాకు? కోటీశ్వరుడికి నేను కాకపోతే ఇంకొకరు దొరుకుతాడు. ఎందుకంటే నేను ఆ కష్టంలోంచి వచ్చిన వాడిని కాబట్టి ఆ బాధ తెలుసు నాకు. అర్థమైందా? ఇప్పుడు ఒక శని మహాదశతో బాధపడుతున్నాడు, ఏళ్ళనాడు శనితోటి, దారులన్నీ మూసుకుపోయినాయి, ఉద్యోగం పోయింది, ఇంటిని పోషించడం తెలియట్లేదు, బాధపడిపోతున్నాడు, భార్య పిల్లలకి ఏం చెప్పాలో తెలియట్లేదు. అలాంటి వాళ్ళు ఉంటారు. వాడికి నేను మంత్రదీక్ష ఇచ్చి కాలభైరవ అనుగ్రహం పొందగలిగి వాడు ఆ బాధలోంచి బయటపడ్డాడు అనుకోండి, ఎంత కృతజ్ఞతాభావంతో వాడు ఉంటాడు. వాడు ఆ తృప్తి ఎంత బాగుంటుంది. నాకు ఆ తృప్తి కావాలి, మంచి ఫలితమే వస్తుంది, అదే కావాలి. భగవంతుడు ఎప్పుడైనా ఒక 3 కళ్ళు అంటారు. 3 కళ్ళు ఎందుకు ఉంటాయంటే నువ్వు వెళ్ళి భగవంతుడిని ఏ కోరిక కోరుతున్నావో వింటాడు. నువ్వు ఫ్యూచర్లో ఎన్ని దుర్మార్గాలు చేస్తావో దీంతో చూస్తాడు. దుర్మార్గం ప్రొచ్చి పిలిగిపోయినప్పుడు 3వ కంటితో నాశనం చేస్తాడు. 3 కళ్ళు అర్థం అది. ఇప్పుడు నేను సాధకుడిని అయ్యాను, నేను వ్యాపారమే చేసుకుంటూ వెళ్తున్నా అంటే కొన్ని రోజులు నా శక్తి హీనమైపోతుంది. నేను ధర్మకార్యాలు చేసుకుంటూ ఆ సాధన ధర్మకార్యాలు 10 మంది మానవ సేవకు అందుకే కదా ఈ ఉపాసనలన్నీ ఈ దేవతలందరూని మానవులకు ఉపయోగపడేటట్టు చేస్తే నా శక్తి ఇంకా దిగ్నీకృతం అవుతుంది, శాశ్వతంగా ఉండగలుగుతాను. అంతేగాని నాకు ఇంత శక్తి వచ్చింది కదా అని నేను తప్పుడు కార్యక్రమాలకు వాడేశాను అనుకోండి, హీనమైపోతుంది. ఎప్పుడైనా ఇప్పుడు భాగవతంలో కానీ రామాయణంలో కానీ మహాభారతంలో కానీ ఏం చెప్పారు? ధర్మానికి మా శక్తిని వాడితే అది ఇంకా శక్తి పెరుగుతుంది. అంతే నీ స్వార్థానికి వాడుకుంటే తొందరగా అయిపోతుంది.
వెంటనే ఆ సాధకుడు భూస్థాపితం కూడా అయిపోతాడు. కర్మలు చుట్టుకుంటే, కష్టాలు చుట్టుకుంటే, బాధలు చుట్టుకుంటే, అంటే వాడు అనుభవించవలసిన కర్మల కన్నా ఎక్కువ కర్మ అనుభవిస్తాడు వాడు ఆ సాధకుడు. అంచేత ధర్మ మార్గంలో వెళ్ళాలి. అలాగే డబ్బు అవసరమే, ఎంత అవసరం అంతే, అంతకు మించి అవసరం లేదు అంట. చాలా చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. గత 3 ఏళ్ల నుంచి నేను ప్రయత్నిస్తూ ఉన్నాను మీ ఇంటర్వ్యూ కోసం. చాలా ఇబ్బంది ఈ రోజు అయ్యో ఇబ్బంది అస్సలు కాదు గురుగారు, బిజీ మాకు తెలుసు. అలానే బిజీ అని కాదమ్మా, నాకు కాస్త ఈ నర్వస్ ఫీలింగ్ ఉంది, అంటే బయటకు వచ్చి ఎక్కువ మాట్లాడడం అది అలవాటు లేదు. మీరు ధైర్యం చేసి మీకోసం ఇవ్వాల్సి వచ్చింది. అంటే మా ఆర్బీసీ ప్రేక్షకులకి నిజంగా ఇలా ఉపాసన గురించి అలాగే దైవ భక్తి మార్గం గురించే వాళ్ళు చూస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇది ఒక అద్భుతమైన వీడియోగా పనికొస్తుంది. ఈరోజు మీరు ఎన్నో విషయాలు కాలభైరవుడి గురించి చెప్పారు, అది మా అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే మీ సమయం మాకు కేటాయించినందుకు ధన్యవాదాలు.